సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడని, అంటే ఇదే డివిజన్ తీసుకురాకండి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో, వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీ ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా. వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వీళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబు దాడులు చేసుకున్న అప్పటికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్లే మనిషిని కాదు. నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు. ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అమ్మా. ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని, అంతేనమ్మా.